జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయము 4వ అధ్యాయము. అష్టాంగ యోగ సిద్ధి వర్ణనము. 6వ శ్లోకము. పరమాత్మ సమస్త కళలలో శోభిల్లుచున్న ఇట్టి నీ మూర్తిని ధ్యానించు వారి హృదయములలో ఇది గోచరమగుటచే వారు పరవశించిపోవుదురు. అప్పుడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ స్వరూపము వారి హృదయములలో భాసమానమగును. 7వ శ్లోకం. జగన్నాయక సర్వాంగ శోభితమైన నీ స్వరూపమునందే మా మనస్సులు నిరంతరము లగ్నమైయుండుటచే సమాధి స్థితిని పొందెదము. ఏ కారణము వలననైనను ఆ సమాధి స్థితి నుండి జారినచో మరల నీ పాదములను ఆశ్రయించి ధారణా ధ్యానములను ఆరంభించెదము. 8వ శ్లోకం. ప్రభు ప్రగాఢమైన భక్తితో ఇట్లు సాధన చేయుట వలన అత్యంతిక సుఖానుభూతితో ఓలలాడుదుము. అప్పుడు జీవన్ముక్తులుగా భక్త శిరోమణులు అయిన శుక నారదుల వలె మేము నిరాసక్తులమై సంచరించెదము. 9వ శ్లోకం. జన్మరాహితుడైన పరమాత్మ ఈ విధముగా సమాధి అవస్థను పొందుటలో సంపూర్ణముగా సఫలమైనందువలన వెంటనే లేక కాలక్రమేణా మోక్షతత్పరుల మగుదుము. అప్పుడు అష్టాంగ యోగము ద్వారా ప్రాణవాయువును స్వాధీనమును తెచ్చుకొని మూలాధారాది షట్చక్రములను సుషుమ్న అను నాడి ద్వారా మెల్లమెల్లగా శిరస్సునందున్న బ్రహ్మరంధ్రము వరకు తీసుకొని వచ్చేదము. 10వ శ్లోకం. కృష్ణ ఇట్టి సమాధి స్థితికి చేరిన వారిలో సద్యోముక్తిని కోరుకునేడి వారు లింగ సూక్ష్మ శరీరమును కూడా పరిత్యజించి పరాత్పరుడవైన నీ యందు లీనమగుదురు, అనగా సాయుధ్యముక్తిని పొందుదురు. ఆ విధముగా గాక మరికొందరు భక్తులు బ్రహ్మలోకము మొదలగు ఊర్ధ్వలోకము వైభవములను చూచుటకు కుతూహలపడు వారి ప్రాణములను బ్రహ్మరంధ్రము ద్వారా వదిలి ఇంద్రాయుధులతో కూడిన సూక్ష్మ శరీరముతో ఆయా లోకమును చేరుచున్నారు. 11వ శ్లోకం. స్వామి సద్యోముక్తిని గోరేడి వారు అగ్ని దిన శుక్లపక్ష ఉత్తరాయణ అధిష్టాన దేవతల ద్వారా సూర్యలోకమును పొందుదురు. అచ్చట సంతతము భగవత్పారాయణులై ధ్రువపదమును చేరుదురు. 12వ శ్లోకం. ప్రభు ధ్రువమండలమున చేరిన తర్వాత నిన్ను సదా ఆశ్రయించియున్న భక్తుడు బ్రహ్మకల్పమైన ఆయుష్షు కల భృగువు మొదలైన మహర్షులుండేడి మహర్లోకమును చేరుకొనును. అక్కడి నుండి పోవునప్పుడు ఆదిశేషుని 1000 ముఖముల నుండి వెలువడు అగ్నిజ్వాలలు అతనిని దహించును. అట్టి అగ్నిజ్వాలల యందు మ్రగ్గుచు క్రమముగా బ్రహ్మదేవుడు నివసించు సత్యలోకమును చేరుకొనను. నీ పరమానుగ్రహము వలన ఆ భక్తుడు ఆదిశేషుని అగ్నిజ్వాలలో పడి బాధలు చెందకుండా ముందుగానే బ్రహ్మలోకమును కూడా చేరుకొనవచ్చును. 13వ శ్లోకం. పరమాత్మ బ్రహ్మలోకమగు సత్యలోకమున లేక నీ ఉండేడి బ్రహ్మలోకమున ఉండు బ్రహ్మ ప్రళయమును ప్రాకృత ప్రళయం ఏర్పడినప్పుడు బ్రహ్మదేవునితో కలిసి నీ భక్తుడు ముక్తిని పొందును. లేక బ్రహ్మాది లోకములందు అతడు విరక్తుడైనచో మహాప్రళయమునకు ముందే యోగబలము చేత బ్రహ్మాండ భాండమును ఛేదించుకొని మోక్షము చెందును. 14వ శ్లోకం. ప్రభు యోగి భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అను పంచభూతములను
మహత్తత్వము ఇందు అహంకారము కూడా చేరును. మూల ప్రకృతి అను బ్రహ్మాండమునకు సంబంధించిన 7 ఆవరణములందు ఆయా ఆవరణ రూపమును ప్రవేశించును. అచ్చట పరమానందాన్ని అనుభవించు చివరకు ఎట్టి ఆవరణ లేని నీ ఉండు ప్రదేశమును చేరుకొనును. 15వ శ్లోకం. జగన్నాయక సచ్చిదానంద రూప సచ్చిదానంద స్వరూప గురువాయూర్పురాధీశ శ్రీకృష్ణ, ఈ విధముగా అర్చిరాది మార్గమున తేజో మార్గమున పోయిన యోగీశ్వరుడు అచ్చట చ్యుతి లేనివాడై పునర్జన్మను ఏమాత్రము పొందడు. అతడు నిత్య ముక్తుడగును. స్వామి, ఈ విధముగా నీ కళ్యాణ గుణగణములను గానము చేయుచున్న నన్ను రోగాది బాధల నుండి కరుణతో రక్షింపుము. జయ శ్రీకృష్ణ. అష్టాంగ యోగము యోగసిద్ధి అను 4వ దశకము సమాప్తము. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, సర్వత్ర గోవింద నామ సంకీర్తనం. గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయము 4వ అధ్యాయము. అష్టాంగ యోగ యోగసిద్ధి వర్ణనము. 6వ శ్లోకం.